అనుక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కోట్ల రూపాయల విలువైన వంక పోరంబోకు ప్రభుత్వ భూములలో అక్రమ నిర్మాణాలు. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంతో కోట్ల రూపాయల విలువైన భూములు కబ్జాదారుల చేతుల్లోకి. మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ పనితీరు బాగోలేదు, పద్ధతి మార్చుకోకుంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తాం హెచ్చరించిన యువశక్తి ఫౌండేషన్ గోకతి కృష్ణమూర్తి, కర్చలరెడ్డి గణేష్. కొడవలతో వృద్ధులను బెదిరించి ఆస్తి కాజేసిన మనవడు ఆదుకోవాలని మదనపల్లి సబ్ కలెక్టర్ ని ఆశ్రయించిన వృద్ధ దంపతులు. న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన సబ్ కలెక్టర్ మేఘస్వరూప్. ఇక డీటెయిల్స్ చూస్తే మార్చి 29 తెలుగుదేశం ఆవిర్భావ సందర్భంగా మదనపల్లి ఎన్టీఆర్ కోడిలోని ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే షాజహాన్ బాషా సూచనలతో తెలుగు తమ్ముళ్లు విగ్రహ పరిసరాలను శుభ్రం చేసి రేపటి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల కోసం సిద్ధం చేశారు. టిఎన్ఎస్ఎఫ్ ప్రభాకర్, డాన్స్ రెడ్డి, నవీన్ చౌదరిల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా సూచనలతో తెలుగు తమ్ముళ్లు పెద్ద సంఖ్యలో ఎన్టీఆర్ కూడలి వద్ద చెత్తను శుభ్రం చేసి పసుపు నీటితో ఎన్టీఆర్ విగ్రహాన్ని శుభ్రం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మీడియాతో మాట్లాడుతూ తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఉంటుందని, తెలుగువారి ఆత్మ గౌరవం కోసం తెలుగుదేశం పార్టీని స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించారని, వారి అడుగు జాడల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం తెలుగుదేశం ప్రభుత్వ పాలన సాగిస్తున్నారని అన్నారు. మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా తెలుగుదేశం కార్యకర్తల కోసం అహర్నిశలు పనిచేస్తూ పార్టీని పటిష్టపరుస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే షాజహాన్ బాషా నాయకత్వంలో రేపు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేపట్టామని అన్నారు. ఈ కార్యక్రమంలో కోనా భాస్కర్, బిల్డర్ రామకృష్ణ, జయచంద్ర, జేసీబీ వేణు, మాజీ కౌన్సిలర్ రంగస్వామి నాయుడు, శ్రీనివాస్ నాయుడు, సుధాకర్ నాయుడు, పూలకుంట హరి, లీలాసాయి బాలాజీ, హోటల్ శంకర, టైలర్ సీనా, కురవంక వినోద్ పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. దినోత్సవం సందర్భంగా మదనపల్లి గౌరవ శాసనసభ్యులు షాజహాన్ బాషా గారు ఈరోజు స్థానిక ఇండియా సర్కిల్ నందు విగ్రహం చుట్టూ ఉన్న మొత్తం క్లీన్ చేసి ఈరోజు వాటర్తో విగ్రహాన్ని కలిగి పాలాభిషేకం చేసి ఈరోజు ఆయనకు ఘన నివాళులు అర్పించడం జరిగింది. అలాగే బడుగు బలహీన వర్గాల కోసం పుట్టిన పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక తెలుగుదేశం పార్టీనే అని చెప్పి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా సందర్భంగా ఈరోజు పెద్దయిన విగ్రహాన్ని మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారి ఆదేశాల మేరకు విగ్రహాన్ని శుభ్రపరచడం జరిగింది. అలాగే రేపు పసుపు పండుగని మన సొంత పండుగలా జరుపుకోవాలని కోరుకుంటున్నాం. 43వ ఎన్టీఆర్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శాసనసభ్యుల ఆదేశాల మేరకు ఈరోజు విగ్రహం అంతా చుట్టుపక్కల ఉండేదంతా చేసి అన్నీ రెడీ చేసి చేయడం జరిగింది. రేపు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరూ దీన్ని ఒక పండగలాగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ ముందుండి జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. రేపు పుట్టినరోజు, టీడీపీ పుట్టినరోజు అందరూ జయప్రదం చేయాలని మరీ కోరుకుంటున్నాం. కొడవలితో వృద్ధులను బెదిరించి ఆస్తి కాజేసిన మనవడు ఆదుకోవాలని మదనపల్లి సబ్ కలెక్టర్ ను ఆశ్రయించిన వృద్ధ దంపతులు. న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన సబ్ కలెక్టర్ మేఘస్వరూప్. మనవల్ల నుంచి ప్రాణరక్షణ కల్పించండి అని వృద్ధ దంపతులు సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ కు విన్నవించుకున్నారు. కష్టపడి సంపాదించిన ఆస్తులలో కొంత భాగం కుమారుడు, మనవళ్లకు బాగా పరిష్కారం చేశామని అన్నారు. తమ వద్ద ఉన్న కొంత భాగంలో మొదటి మనవడు కొడవలతో బెదిరించి కొంత ఆస్తి కాజేశాడు అని అన్నారు. కంటికి ఆపరేషన్ చేయించాలని సంతకాలు చేసుకుని మిగిలిన ఆస్తిని ఇద్దరు మనవళ్లు కాజేశారని వాపోయారు. తిరుపతిలో ఉంటున్న కుమారుడు పలకరిస్తుంటే మనవళ్లు అడ్డుకొని బెదిరిస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. వయసు మీరి నడవలేని దుస్థితి మాది అని తెలిపారు. మాకు అన్నం పెట్టేవారు లేరు, ఆస్తులు మా పేరు ఉండుంటే నేడు అందరూ మమ్మల్ని ఆచరించేవారని ఆవేదన వ్యక్తం చేశారు. మాకు న్యాయం చేయాలని అంటూ 85 ఏళ్ల వృద్ధ దంపతులు సోమవారం మదనపల్లి సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ ఎదుట కన్నీటితో విన్నవించారు. మదనపల్లి గ్రామీణ మండలం కోళ్లబైలు, కురవంక, పొన్నుటపాలెం పంచాయతీ పరిధిలోని విద్యానగర్ సమీపంలోని కోట్ల రూపాయల విలువైన కాలువ పోరంబోకు భూముల్లో కొందరు అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని స్థానిక వీఆర్ఓ నారాయణ తెలిపారు.
గురువారం అక్రమ నిర్మాణాలు చేపట్టిన ప్రాంతంలో పర్యటించిన వీఆర్ఓ అక్రమ నిర్మాణాల ఉన్నతాధికారులకు తెలిపి ప్రభుత్వ వంక పోరంబోకు భూములలో నిర్మాణాలు చేపట్టిన వాటిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కొందరు రాజకీయ నాయకులు పేర్లు చెప్పుకొని అక్రమ నిర్మాణాలు చేపట్టారని, వీటిని సర్వేలు చేయించడం కూడా జరిగిందని, అక్రమ నిర్మాణాలు గుర్తించిన వాటిని తొలగించేందుకు ఉన్నతాధికారులు అనుమతులు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. మదనపల్లి ఆసుపత్రిలో సూపరింటెండెంట్ కోటేశ్వరి పనితీరు బాగోలేదు, పద్ధతి మార్చుకోవాలి. గోంగతి కృష్ణమూర్తి, యువశక్తి ఫౌండేషన్ కలిచెల్ల రెడ్డి గణేష్ ఎద్దేవా. మదనపల్లి ఆసుపత్రిలో పర్యవేక్షణ లోపం తీవ్రంగా ఉందని గోంగతి కృష్ణమూర్తి, యువశక్తి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కలిచెల్ల రెడ్డి గణేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రెడ్డి గణేష్ మీడియాతో మాట్లాడుతూ మదనపల్లి ఆసుపత్రిలో విధులు నిర్వహించే డాక్టర్లు ఒకరోజు విధులకు హాజరై 10 రోజులు లీవ్ పై వెళ్లటం ఏంటని ఎద్దేవా చేశారు. మదనపల్లి ఆసుపత్రిలో పై స్థాయిలో ఉండే ఉద్యోగి లోపం ఉంటే కింద స్థాయి ఉద్యోగులు ఏ విధంగా పనిచేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సూపరింటెండెంట్ పనితీరుపై మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషకి, అలాగే ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ కి మెమోరాండం ఇవ్వనున్నట్లు తెలిపారు. మదనపల్లి ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన పేషెంట్లు వెనుదిరిగి వెళ్లిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇంటి పెద్ద సరిగ్గా ఉంటే ఇల్లు బాగుంటుందని, అలాగే ఆసుపత్రిలో సూపరింటెండెంట్ కోటేశ్వరి పనితీరు బాగుంటే ఆసుపత్రి సిబ్బంది పనితీరు బాగుంటుందని విమర్శించారు. మదనపల్లి ఆసుపత్రికి మదనపల్లి నియోజకవర్గంలోని 3 మండలాల నుంచినే కాకుండా మదనపల్లి డివిజన్ పరిధిలోని గుర్రంకొండ, తంబర్లపల్లె, మొలకల చెరువు, ముదివేడు, కలికిరి, వాయిల్పాడు, కలిచెర్ల, పెద్దమన్యంల నుంచి వందల మంది పేషెంట్లు మదనపల్లి ఆసుపత్రికి వస్తుంటారని గుర్తు చేశారు. గతంలో పనిచేసిన సూపరింటెండెంట్లు పనితీరు బాగుందని, ప్రస్తుత సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న డాక్టర్ కోటేశ్వరి పనితీరు బాగోలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో శశి, శివాజీ, జశ్వంత్, చరణ్, జాఫర్, నాని, ప్రవీణ్, విష్ణు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మదనపల్లి ప్రభుత్వ హాస్పిటల్లో ఏదైతే మేము వస్తున్నటువంటి కంప్లైంట్లు ఏవైతే ఉన్నాయో దాన్ని ఒక మెమాండో ఇద్దామని చెప్పి కన్సర్న్ డాక్టర్లకు అడగడానికి వచ్చాము. సూపరింటెండెంట్ గారు లీవ్లో ఉన్నారని చెప్తారు. అక్కడ మేము మాట్లాడుతున్నటువంటి ఇన్ఛార్జ్లు అయితే ఎవరున్నారో అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు మాట్లాడుతూ ఉంటే అప్పుడు మా కళ్ళ ముందరే కూడా 2 కేసెస్ అనేవి వచ్చాయి. రాత్రి వచ్చి ఒక ఆమె అంబులెన్స్ ఫోన్ చేస్తే అంబులెన్స్ పోదంట టయానికి. అట్లనే అక్కడ వచ్చినటువంటి ఆమెకి ఏదైతే వెన్నుముక్క ఏదో ఇబ్బంది ఇక్కడికి వచ్చింది, ఇంతవరకు డాక్టర్లు కూడా పట్టించుకున్న పాపను పోలేని ప్రభుత్వంలో ఈరోజు ఆసుపత్రి అనేది ఉంది ఈరోజు. అట్లనే ఇప్పుడు 1 గంటకు కూడా ఇంకో సమస్య వస్తే కూడా డాక్టర్లు ఓపీ టైం అయిపోయింది, ఆ 104కి పో లేదంటే 214కి పో రూమ్ కానీ పంపిస్తున్నారు. కానీ ఇక్కడ ఎమర్జెన్సీ వార్డుకి పో అని చెప్పి కనీసము అక్కడ వచ్చినటువంటి వాళ్ళని కూడా గైడ్ చేసే పరిస్థితిలో కూడా ఈరోజు నర్సులు కూడా లేకుండా పోవడం చాలా బాధాకరం. మదనపల్లి హాస్పిటల్లో తెలిసి జరుగుతున్నాయో తెలియక జరుగుతున్నాయో తెలియదు కానీ ఇప్పుడు 1200 మంది రోజు వస్తున్నారు ఇక్కడికి ట్రీట్మెంట్ తీసుకునే జనాలు. కానీ కూడా 17 డాక్టర్లతో ఈరోజు 1200 మంది ట్రీట్మెంట్ అనేది జరుగుతుందా అని చెప్పి నేను క్వశ్చన్ చేస్తా ఉన్నా గవర్నమెంట్ని కూడా, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా, లేదంటే గవర్నమెంట్ డాక్టర్లను కూడా అడుగుతా ఉన్నా. వాళ్ళని మాట్లాడితే ఒకటే మాట్లాడతారు, సార్ ఈరోజు మాకు ఏదైతే సంబంధించిందో అది ఒకటే మేము చూసుకోగలుగుతాము, మిగతా మన మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి మునుపటి కాలం కంటే ఎంతో పేరు ప్రఖ్యాతిగాల్చినటువంటి ఈ మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని ఈరోజు నిశ్చయంగా చాలా నికృష్టంగా పట్టించుకునే నాదులు లేకున్న ఈరోజు ఈ హాస్పిటల్ ఈ పరిస్థితికి వచ్చిందంటే దానికి మూల కారణము అధికారులైనటువంటి ఇక్కడ సూపరింటెండెంట్ అంటే ముందు ఉన్నటువంటి కాలంలో గత 6 నెలల ముందు ఒక సూపరింటెండెంట్ ఉంటే అంతకుముందు సూపరింటెండెంట్ కరెక్ట్గా డ్యూటీలకు వచ్చి హాస్పిటల్ పర్యవేక్షించేవాడు. ప్రతి ఒక్కరూ కూడా హాస్పిటల్ పర్యవేక్షించే సూపరింటెండెంట్ అనే వాళ్ళు పక్కాగా డ్యూటీ. మెప్మాను ఎస్ఎస్సి గ్రూపుల బలోపేతానికి తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిష్టమైన చర్యలు తీసుకుంటుందని, ఏప్రిల్ మొదటి వారంలో మరిన్ని కొత్త పథకాలను ప్రవేశపెట్టనున్నట్లు అన్నమయ్య జిల్లా పీడీ కిరణ్ కుమార్ తెలిపారు. శుక్రవారం మదనపల్లి మెప్మా కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎస్ఎన్జీ గ్రూపులు ఆర్పీలతో నిర్వహించిన సమావేశంలో పీడీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కొత్తగా సభ్యులను చేర్చుకోవాలని, 10 మంది కంటే తక్కువ ఉన్న గ్రూపుల్లో కొత్త సభ్యులను చేర్పించాలని, పురుషులతో సంఘాలను ఏర్పాటు చేసి ఎస్ఎస్జీలను బలోపేతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల, మదనపల్లి మెప్మా అధికారి మధుసూదన్ రెడ్డి, రిసోర్స్ పర్సన్స్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఆ సంఘాలలో 10 మంది ఫుల్ఫిల్ చేసుకోవాలి. ఒక సంఘంలో 6 మంది ఉంటే మిగతా 4 ఫిల్అప్ చేయాలి. ఒకవేళ 7 మంది అంటే 3 ఫిల్అప్ చేయాలి. అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ యొక్క 10 మంది సభ్యులుగా ఉండే విధంగా మీరు మద్దతుగా చూసుకోవాలి. మొదటిది. రెండవ పాయింట్ ఏంటంటే ఈ వల్నరబుల్ గ్రూప్స్
ఈ వల్నరబుల్ గ్రూప్స్ లో ఈ భవన కూలీ కార్మికులు కానీ మరియు గిగ్ వర్కర్స్ కానీ వీళ్ళందరూ ఉంటారు. ఈ వల్నరబుల్ గ్రూప్స్ అన్నింటినీ కూడా మీరు ఫార్మేషన్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా దేనికి పనికి వస్తాయంటే మెప్మా స్ట్రెంగ్త్కి పనికి వస్తాయి. రెండవది వల్నరబుల్ గ్రూప్స్ ని ఫామ్ చేయడం. మూడవది కొత్త గ్రూపుల ఏర్పాటు. అంటే సంఘంలో ఎంతమంది సభ్యులు ఉంటారో ఆ సంఘానికి అంత మంచి గుర్తింపు ఉంటుంది అనమాట. ఈ 3 పనులు మొట్టమొదటి మనం చేసినప్పుడు మెప్మాలో ఈ మెప్మా అనేది స్ట్రెంగ్తన్ అవుతుంది. మళ్ళీ చెప్తున్నాను, స్మార్ట్ మీటర్లను పెడితే పగలగొడతానని ఎన్నికలకు ముందు మంగళగిరి ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి నారా లోకేష్ చెప్పారని, గెలిచిన తర్వాత మంగళగిరిలో స్మార్ట్ మీటర్లు బిగిస్తుంటే నిద్రపోతున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి పి శ్రీనివాసులు ప్రశ్నించారు. సిపిఎం ఆధ్వర్యంలో శుక్రవారం ట్రూ అప్ సర్దుబాటు ఇతర శుంకాలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మదనపల్లి విద్యుత్ ఈ కార్యాలయం ముందు నిరసన ధర్నా జరిగింది. ట్రూ అప్ ఛార్జీలను రద్దు చేయాలి, సర్దుబాటు ఛార్జీలను రద్దు చేయాలి, సేకీ ఒప్పందాలను రద్దు చేయాలి, స్మార్ట్ మీటర్లను ఉపసంహరించాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి పి శ్రీనివాసులు మాట్లాడుతూ టీడీపీ అధికారం లేనప్పుడు వైసీపీ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచితే టీడీపీ అధికారులకు వస్తే తగ్గిస్తామని చెప్పిన మాటలకు పొంతన లేకుండా టీడీపీ నాయకులు మాట్లాడుతున్నారని విమర్శించారు. విద్యుత్ వాడిన బిల్లు కన్నా ఇతర ఛార్జీలే ఎక్కువగా ఉంటున్నాయని విమర్శించారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో 35,000 కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీలు పెంచితే కూటమి ప్రభుత్వం 9 నెలల కాలంలోనే 15,000 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు పెంచారని విమర్శించారు. విద్యుత్ ఛార్జీలను 9 సార్లు వైసీపీ ప్రభుత్వం పెంచినందువలన బాదుడే అనే నినాదంతో టీడీపీ ప్రజల్లో ప్రచారం చేసి టీడీపీని గెలిపిస్తే తగ్గిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారని, ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ప్రస్తుతం 1,000 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు పెంచారని విమర్శించారు. వెంటనే స్మార్ట్ మీటర్లు బిగించే విధానాన్ని ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపసంహరించుకోకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అదేవిధంగా సెకీతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు టి హరిశర్మ, ప్రభాకర్ రెడ్డి, నాగరాజు, రాజుబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం పోయి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చి ఏడాది జరుగుతూ ఉన్నా సరే ప్రజలపైన విద్యుత్ భారాలు మాత్రం తగ్గడం లేదు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం స్మార్ట్ మీటర్లను తీసుకొస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తూ లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఈ స్మార్ట్ మీటర్లని బద్దలు కొట్టండి, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ స్మార్ట్ మీటర్లను పూర్తిగా రద్దు చేస్తాం, ప్రజలపైన విద్యుత్ భారాలు లేకుండా చేస్తామని చెప్పి చేసినటువంటి ప్రకటనలో బూటకమని అర్థమైపోయింది. ప్రజలపైన మాత్రం విద్యుత్ షాకులు తప్పడం లేదని చెప్పేటటువంటిది మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆదాని కంపెనీతో చేసుకున్నటువంటి సెకీ ఒప్పందాలు ఎంత అవినీతిమయమైనాయో అనేటటువంటి విషయం ప్రపంచమంతా చూసింది. దాని మీద చంద్రబాబు నాయుడు కనీసం మాట మాత్రం కూడా మాట్లాడలేకపోతా ఉన్నాడు. ఆ ప్రభుత్వం చేసుకున్నటువంటి ఒప్పందాలను రద్దు చేయడానికి కనీసం సాహసించలేకపోతా ఉన్నాడు. పైగా ప్రజల మీద మాత్రం ట్రూ అప్ ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీలని రద్దు చేయకపోగా మరిన్ని భారాలు మోపిస్తున్నాడు. కరెంట్ ఛార్జీలు పెంచేశాడు అని గగ్గోలు పెట్టినటువంటి అప్పటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఈరోజు ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్న తర్వాత అదే పని చేస్తున్నాడు. ఎందుకంటే ట్రూ అప్ ఛార్జీల పేరుతో కరెంట్ ఛార్జీలు పెంచలేదని చెప్తున్నారు, కానీ ట్రూ అప్ ఛార్జీల పేరుతో ప్రజలపైన అత్యధిక భారాలు వేసే విధంగా ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడో వాడుకున్న కరెంటుకు ఇప్పుడు ఆ కంపెనీకి నష్టం వచ్చిందని చెప్పేసి ట్రూ అప్ ఛార్జీల పేరుతో ప్రజలపైన భారాలు వేయడం అనేది చాలా దారుణమైన విషయం. ఎవరైనా ఒక వ్యాపారి వ్యాపారం చేస్తే నష్టం వస్తే ఆ నష్టాన్ని ప్రజలే భరించాలి అనే విధంగా ఎక్కడైనా రూల్ ఉందా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఈ పరిస్థితి స్నేహితులతో వెళ్లిన వ్యక్తి శవంగా మారాడు. ఘటన వెలుగులోకి వచ్చింది. యువకుడిది హత్య ఆత్మహత్య అన్నది పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. వివరాల్లోకి వెళితే అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందిన ఘటన గురువారం తంబలపల్లిలో వెలుగు చూసింది. తంబలపల్లి హరిజనవాడకు చెందిన జి వెంకటరమణ కుమారుడు భరత్ బుధవారం ఉదయం స్నేహితులతో కలిసి బయటకు వెళ్లాడు. గురువారం సాయంత్రం తంబలపల్లికు సమీపంలోని ఓ వ్యవసాయ బావిలో శవమై తేలాడు.
బుధవారం సాయంత్రం బావి వద్ద స్నేహితులతో కలిసి మద్యం తాగినట్టు సమాచారం ఉందని పోలీసులు తెలిపారు. తంబలపల్లి ఎస్ఐ లోకేష్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాడు. మరిన్ని వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. భిక్షాటన విషయంలో హిజ్రాల వర్గాల మధ్య ఘర్షణ. నంద్యాలలో భిక్షాటన విషయంలో రూరల్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ల ముందే కారపొడి చల్లుకొని రాళ్లతో దాడులకు పాల్పడి వీరంగం సృష్టించిన హిజ్రాలు. భిక్షాటన విషయంలో పాణ్యం నంద్యాలకు చెందిన హిజ్రా వర్గాల మధ్య కొంతకాలంగా నడుస్తున్న వివాదం. నంద్యాలలో భిక్షాటన చేయడానికి పాణ్యం వర్గం ప్రయత్నిస్తుండగా అడ్డుకుంటున్న నంద్యాల వర్గం. ఈ క్రమంలో రూరల్ పిఎస్ ముందు ఎదురుపడ్డ 2 వర్గాలు. దీంతో ఇరు వర్గీయులు ఒకరిపై ఒకరు కారంపొడి చల్లుకొని రాళ్లు రువ్వుకొని బీభత్సం సృష్టించారు. దీంతో 2 టౌన్ రూరల్ పోలీసులు లాఠీ చార్జ్ చేసి 100 మంది హిజ్రాలను అదుపులోకి తీసుకున్నారు. అనుక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.